ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా మారుమూల ప్రాంతాలైన ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని పేద బడుగు బలహీన విద్యార్థులకు ఉన్నత విద్య అందాలనే లక్ష్యంతో ఎన్నో ఏళ్ల పోరాటంతో గత ఏడాది ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైందన్నారు ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్. నేడు ఎల్లారెడ్డిపేటలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభమవుతుందని, విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని, రానున్న రోజుల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రాష్ట్ర స్థాయిలో గొప్పగా తీర్చిదిద్దుదామని కోరారు. ఆయా తరగతుల నిర్వహణకు తరగతి గదులు, ల్యాబ్లు, బోధనా సిబ్బందికి సరిపోయే విధంగా తాత్కాలికంగా ఒక భవనం తక్షణమే ఏర్పాటు చేయాలని, అన్ని గ్రూపులకు బోధించడానికి సరిపోయే విధంగా బోధనా సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కళాశాల నిర్వహణకు, ప్రయోగశాల సామాగ్రికి, కళాశాలలోని ఫర్నిచర్ కోసం వెంటనే నిధులు విడుదల చేయాలని, వచ్చే విద్యా సంవత్సరంలోగా శాశ్వత భవనం ఏర్పాటు చేయడం కోసం భూ కేటాయింపు చేసి భవన నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సోషల్ మీడియా రాష్ట్ర కో కన్వీనర్ పెండ్యాల శివ, కుప్పుల నవీన్, మందాటి శివప్రసాద్, మిర్యాల పవన్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గత 10 సంవత్సరాల నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మరి అనేక మంది ఈ ప్రాంతంలో ఉద్యమం చేసే సందర్భంలో గత సంవత్సరం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. చివరి దశలో అడ్మిషన్లు అయిపోయే సమయంలో ఇచ్చిన సందర్భంలో పూర్తిస్థాయి అడ్మిషన్లు కాలేకపోయాడు. ఈ సంవత్సరం మన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ఇంటర్ కళాశాల లోపల అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడే ఈ సంవత్సరం డిగ్రీ కళాశాల నడుస్తూ ఉంటుందని ఈ యొక్క విద్యార్థులకు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనం ఉద్యమాలు చేసుకుని అనేక ఉద్యమాలు చేసుకున్న సందర్భంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క డిగ్రీ కళాశాలను మనం అందరం కూడా అడ్మిషన్ అయి ఈ యొక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రాష్ట్ర స్థాయిలో గొప్ప డిగ్రీ కళాశాల తీర్చిదిద్దుకునే అవకాశం మనందరి మీద ఉంది. మనందరికి కూడా అది ఒక డిగ్రీ కళాశాల అందరికి కూడా ఒక గొప్ప స్థాయిలో రానున్న సమాజానికి రానున్న రోజుల్లో ఈ డిగ్రీ కళాశాలను మనం అందరికి కూడా అందించే బాధ్యత ఈ యొక్క మండల ప్రజలందరి మీద ఉంది. వీరపల్లి కావచ్చు, ఎల్లారెడ్డిపేట కావచ్చు, ఇంకా ఇతర మండలాలు కావచ్చు, ఇంకా గ్రామాల ప్రజలకు, విద్యార్థులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉందంటే ఈ డిగ్రీ కళాశాల రానున్న రోజుల్లో గొప్ప స్థాయికి వెళ్ళబోతుంది. దాన్ని మనమందరం కూడా గొప్ప స్థాయి తీసుకునే ప్రయత్నం అందరికీ చేద్దాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఏబీవీపీ విజ్ఞప్తి చేస్తుంది, అప్పీల్ చేస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చే సంవత్సరంలో పక్కా పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ చేసి పూర్తి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈ యొక్క ముఖ్యమంత్రి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క డిగ్రీ కళాశాలలు మనమందరం కూడా అధిక సంఖ్యలో అడ్మిషన్లు అయి ఈ యొక్క డిగ్రీ కళాశాలలు ఉన్నత స్థాయికి ఈ యొక్క సమాజానికి మనందరం కూడా రానున్న రోజుల్లో డిగ్రీ కళాశాల అంటే ఈ రాష్ట్రానికే ఆదర్శమైన డిగ్రీ కళాశాల కాబోతుంది. దాన్ని అందరూ కూడా మనం చేయి కలిపి మనం అందరం కూడా ఈ డిగ్రీ కళాశాల ముందుకు తీసుకెళ్దాం. అలాగే ఈ యొక్క విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ కళాశాల కాకుండా మన మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల చదువుకుని గొప్ప స్థాయిలోకి వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే చూసుకుంటా ఉంటే డిగ్రీ కళాశాల కావచ్చు, ప్రభుత్వ కళాశాల చదువుకున్న ఎంతోమంది మేధావులు సమాజానికి అందించిన ఘనత ప్రభుత్వ స్కూళ్ళది. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల కావచ్చు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావచ్చు, మేధావులు సమాజానికి అంకితం చేసే విధంగా, మేధావులను తయారు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ముఖ్యంగా స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళర్స్ కావచ్చు, జూనియర్ కళాశాల కావచ్చు, డిగ్రీ కళాశాలకు కావచ్చు అడ్మిషన్లు అయి ఈ సమాజానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ఏదైతే ఉంటుందో మనం అందరం కూడా రానున్న సమాజానికి అందిద్దామని విజ్ఞప్తి చేస్తాము. ఈ యొక్క డిగ్రీ కళాశాలకు దీనికి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా అగ్రాన్ డిగ్రీ ప్రిన్సిపల్ గారు ఉండడం జరుగుతుంది. వారి పర్యవేక్షణలో ఈరోజు డిగ్రీ కళాశాల ఈ యొక్క అకాడమిక్ ఇయర్ నడవడం జరుగుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.